నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఉదయపు అల్పాహారం మానేస్తే మనకే నష్టం, వేసవిలో వట్టివేళ్లు ఎంతో మేలు, ఆందోళన విచారం నుంచి బయటపడేదెలా, మెదడుకు వెన్నుపోటు ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్, ఇంకా హెల్త్ టిప్. టైం అయిపోతుందన్న హడావిడిలో ఉదయం పూట ఏమీ తినకుండానే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో అమ్మలు కూడా తీరిక లేక ఏ మధ్యాహ్నం పూటో ఒకేసారి లంచ్కి కూర్చుంటూ ఉంటారు. ఆఫీసులకు వెళ్లే వాళ్లలో కూడా చాలా మంది క్యాంటీన్లో తినొచ్చులే అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొడుతూ ఉంటారు. ఇక బరువును తగ్గించుకుందాం అనుకునే వాళ్ళు ముందుగా బ్రేక్ఫాస్ట్నే మానేస్తూ ఉంటారు. ఇలా మొత్తంగా చూస్తే ఉదయపు అల్పాహారం గురించి మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పుకోవాలి. నిజానికి ఉదయం పూట తీసుకునే అల్పాహారం మన శరీరానికి జీవ ఇంధనం లాంటిదని చెబుతారు నిపుణులు. బ్రేక్ఫాస్ట్ ప్రాధాన్యం గురించి, ఉదయపు అల్పాహారం ఎగ్గొడితే ఎదురయ్యే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. మనిషికి ఈ రెండూ చాలంటారు. కానీ ఈ ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా మొదటగా నిద్ర దెబ్బతింది. ఇప్పుడు తిండి వంతొచ్చింది. తినటానికి సమయం లేకపోవటం, మరోవైపు తినటానికి రకరకాల కొవ్వులు, స్వీట్లతో చేసిన పదార్థాలు అందుబాటులో ఉండడం, ఈ రెండూ ఇక్కట్లు తెచ్చిపెట్టేవే. ఫలితంగా చాలా మంది ఏదో పూట తిండి మానేస్తున్నారు. ముఖ్యంగా మనలో చాలా మంది ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవటం లేదని చెబుతారు డాక్టర్లు. స్కూలుకు వెళ్లే హడావిడిలో పిల్లలు, వంట ఇంటి పనుల ఒత్తిడిలో మహిళలు బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొడుతున్నారు. ఆపై రెండో పూట ఆహారాన్ని దండిగా కడుపు నిండుగా లాగిస్తున్నారు. మనిషికి ఇంతకంటే జరగాల్సిన నష్టం మరొకటి ఉండదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బ్రేక్ఫాస్ట్ అంటే మనకు తెలిసిందే. నైట్ నుంచి మనం ఏమీ తినకుండా మార్నింగ్ ఏదైనా ఆహారంతో మనము మొదలుపెట్టినప్పుడు మనం దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే నైట్ నుంచి ఉన్న ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాము. అయితే ఇది మనం మోస్ట్లీ 10 అవర్స్ అట్లాగా 10 అవర్స్ తర్వాత 8 అవర్స్ తర్వాత నిద్ర లేచిన తర్వాత మనం మార్నింగ్ 8కి 9కి చేస్తాము. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒకేసారి లంచ్ లాగా, అంటే దాన్ని బ్రంచ్ లాగా తింటున్నారు. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి 12 o'clockకి ఆ టైంలో తినేస్తున్నారు అనమాట. అయితే దీని మూలాన పెద్ద దుష్ప్రభావాలు ఏమి ఉండవు కానీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మన బాడీకి చాలా శ్రేష్టంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఏ టైంలో తీసుకున్న ఆహారం కంటే మార్నింగ్ తీసుకున్న ఆహారము, అంటే మనం మంచి ఆహారం మార్నింగ్ తీసుకుంటే అది మన శరీరానికి మంచి చేస్తుంది. అంటే మనం మార్నింగ్ కనుక హెల్దీ ప్రోటీన్స్తోనూ ఫ్యాట్స్తోనూ కనుక మనం మొదలు పెడితే మన బాడీకి చాలా చాలా పోషకాలు, బాడీకి కావాల్సిన పోషకాలన్నీ వెళ్తాయన్నమాట. అలా కాకుండా మార్నింగ్ జంక్ ఫుడ్తో మొదలు పెట్టడము, మార్నింగ్ ఎక్కువ షుగర్ ఉన్న ఐటమ్స్ తింటాము, మార్నింగ్ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటాము అనేది అస్సలు మన శరీరానికి మంచిది కాదు. సో అందుకే మార్నింగ్ ఫుడ్ ఎప్పుడు కూడా నట్స్తోని, తర్వాత ప్రోటీన్ ఫుడ్తోని, ఫ్రూట్స్తోనూ స్టార్ట్ చేయటం మూలాన మన బాడీకి కావాల్సిన ఆరోగ్యం అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఉరుకులు పరుగుల జీవితాల్లో మనలో చాలా మంది ఉదయాన్నే టిఫిన్ తినడానికి బదులుగా ఒకేసారి ఏకంగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇది అస్సలు మంచి పని కాదు. ఉదయం లేచిన తర్వాత 1-2 గంటల్లో టిఫిన్ తినకపోతే చాలా అనర్థాలున్నాయని పోషకాహార నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. వాస్తవానికి రాత్రంతా ఆహారం లేకుండా ఖాళీగా ఉండడంతో శరీరంలో జీవక్రియలన్నీ మందగిస్తాయి, శక్తి కూడా సన్నగిల్లుతుంది. మనం ఉదయాన్నే టిఫిన్ తినటం వల్ల ఆ జీవక్రియలు వేగం పుంజుకుంటాయి, శక్తి కూడా ఉత్తేజితమవుతుంది. ఇక రోజంతా అలాగే కొనసాగుతుంది. కాబట్టి అల్పాహారం మన శరీరంలో రోజంతా జరగాల్సిన జీవక్రియలను గాడిలో పెడుతుందని, చక్కటి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని గుర్తించాలి. ఇక పెద్దలతో పాటు పిల్లలకు, ముఖ్యంగా యవ్వన దశలో ఉన్నవారికి ఇది అత్యంత అవసరం. చాలాసార్లు మార్నింగ్ మనం ఏదైనా వెజిటేబుల్ జ్యూస్తో స్టార్ట్ చేయొచ్చు. ఏ వెజిటేబుల్ జ్యూస్ అయినా, అది ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మన బాడీలో ఏమైతే టాక్సిన్స్ పేరుకుపోయి ఉన్నాయో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్నింగ్ కూడా మనం ఎక్కువ వాటర్తో స్టార్ట్ చేయమని చెప్తాము. సో వాటర్ ముందు తీసుకొని తర్వాత ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవటము, లేదా నట్స్ తీసుకోవటము, ఇలా తీసుకోవటం వలన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీకి ఎక్కువ వెళ్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఈ యొక్క విష పదార్థాలు ఏదైతే బాడీలో పేరుకుంటాయో అవన్నీ బాడీలోంచి బయటికి వెళ్ళటము, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందటం జరుగుతుంది. సో ఎప్పుడు మార్నింగ్ కూడా మంచి ఆహారంతో స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.
తర్వాత మధ్యాహ్నము లంచ్ అంటే మీరు లంచ్ కొంచెం హెవీగా తీసుకోవచ్చు, అంటే నైట్తో కంపేర్ చేస్తే. బట్ ఈవినింగ్ టైం డిన్నర్ వచ్చేసరికి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అంటే ఈవినింగ్ టైము బిఫోర్ 7 o'clock కల్లా తినవలసిన ఆహారం కనుక మీరు ఫినిష్ చేయగలిగితే ఆ 7 o'clock తీసుకునే ఆహారం కూడా చాలా అంటే తేలిగ్గా జీర్ణమయ్యేవి. తర్వాత ఫ్రూట్స్తోనూ వాటితోనూ మీరు కంప్లీట్ చేయగలిగితే డేని అటువంటి ఆహారంతో మంచిది. మధ్యాహ్నం మాత్రము కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదు. ఉదయం అల్పాహారం తినకుండా స్కూల్కి, ఆఫీసులకు వచ్చిన వారిలో చురుకుదనం మందగించి చదువుల్లో, పనిలో సామర్థ్యం కొరవడుతున్నట్లు అధ్యయనాల్లో గుర్తించారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే ఎక్కువసేపు పనిచేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించడంతో పాటు మనసును ఆహ్లాదంగా కూడా ఉంచుతుంది. టిఫిన్ తినకపోతే మధ్యాహ్నానికి ఆకలి పెరిగిపోయి నియంత్రణ లేకుండా తినే ప్రమాదం ఉంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం పూట చక్కటి అల్పాహారం తీసుకోవడం మరవకూడదు. ఇందులో బలవర్ధకమైన మాంసకృతులు, పప్పులతో చేసిన పదార్థాలు, ఇంకా పీచు ఎక్కువగా ఉండేవి తీసుకోవడం మంచిది. మాంసకృతులు కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. కాబట్టి అల్పాహారంలో పొట్టు తీయని ధాన్యాలు, కొవ్వు తీసిన పాలు, గుడ్లు, పండ్ల వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇదే అత్యుత్తమ జీవన సూత్రం. వేసవిలో చలవదనము కోసం మనం పడరాని పాటలు పడుతూ ఉంటాం. కూలర్లు మొదలుకొని ఏసీల దాకా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిజానికి వేసవి ఇక్కట్లను తట్టుకునేందుకు ప్రకృతే కొన్ని చక్కటి పరిష్కారాలను మన ముందు ఉంచింది. వట్టివేళ్లు అలాంటివే. చూడటానికి గడ్డి మొక్కల్లా కనిపించే వట్టివేళ్లతో ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వేసవిలో చలవదనాన్ని అందించడంతో పాటు ఇతరత్ర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే వట్టివేళ్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ గడ్డిలాగా దుబ్బుగా కనిపిస్తున్నవే వట్టివేళ్లు. ఖస్ఖస్గా పిలువబడే ఈ గడ్డి జాతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండే ఉంది. సువాసన వెదజల్లే ఈ వట్టివేళ్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే గుణం ఉండడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వట్టివేళ్లను విరివిగా పెంచుతున్నారు. వట్టివేళ్ల నుంచి తీసే పరిమళ తైలాన్ని నేడు అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఇక వట్టివేళ్లైతే చలవదనాన్ని అందించడం మొదలుకుని అనేక జబ్బుల్ని నయం చేయడంలోనూ బాగా ఉపయోగపడుతున్నాయి. వేసవిలో తీవ్రమైన వేడి, ఉక్కపోతలను తట్టుకునేందుకు మనం చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటాం. చలవదనం కోసం పరితపిస్తుంటాం. ఇలాంటప్పుడు వట్టివేళ్లను వాడుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కిటికీలకు, ద్వారాలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చేపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో కూడా వట్టివేళ్ల చేపలను వాడొచ్చు. కూలర్లలో వాడే ఇతర చేపలకు కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేయడమే కాక దుర్వాసన కూడా వస్తుంది. కానీ వట్టివేళ్ల చేపలు వేసినందున వాటి నుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరకుండా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వట్టివేళ్లను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వట్టివేళ్ల నుంచి తీసిన తైలాన్ని సంతాన సాఫల్యతకు, చర్మ వ్యాధులకు, కీళ్ల నొప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకు వాడతారు. దీని తైలాన్ని అరోమా థెరపీలోనూ, పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలోనూ విరివిగా వాడుతారు. అదేవిధంగా లస్సీలు, మిల్క్ షేకులు, ఐస్ క్రీములు, షర్బత్తులు, పండ్ల రసాలలో కూడా వాడతారు. వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్దన చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వట్టివేళ్లను ప్రకృతి ప్రసాదించిన ఒక వరమనే చెప్పుకోవాలి. మన జీవితం ఎప్పుడు ఒకేలా సాగదు. ఆటుపోట్లు సహజం. అనుకోని ఘటనలు జరిగినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒకంత బాధ కలగటం, విచారంగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు జరిగిందేదో జరిగిందిలే అని అనుకోవటం, పరిస్థితుల్ని చక్కదిద్దుకొని బాధల నుంచి బయటపడుతూ ఉంటారు చాలామంది. అయితే కొంతమందికి ఆందోళన, విచారం అనేవి పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. వీటి నుంచి బయటపడటం కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆందోళన, విచారణ నుంచి సులువుగానే బయటపడొచ్చంటారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఉరుకుల పరుగుల జీవనంలో మనకు ఆందోళనతో సహజీవనం తప్పడం లేదు. అలాగే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మనల్ని తరచుగా బాధిస్తుంటాయి, విచారానికి గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటప్పుడు జీవనశైలి అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆందోళన, విచారం నుంచి తేలికగానే బయటపడొచ్చు.
ఈ జాగ్రత్తలో మొదటిది తరచుగా మిత్రుల్ని కలవడం, వారితో ఫోన్లలో మాట్లాడడం ఉత్తమమైన మార్గం. మన మేలు కోరే వారితో మనసు విప్పి మాట్లాడుకుంటే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది, ఉత్సాహం చేకూరుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే సంగీతం విన్నా, సాధన చేసినా అది మెదడు మీద ప్రభావం చూపుతుంది, మనసుకు కూడా ఉత్తేజితం కలుగుతుంది. ఇక ఎవరికైనా సాయం చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ఒంట్లో ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. నొప్పి తగ్గడానికి తోడ్పడే ఇవి ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు అలసట, చికాకు వంటివి తలెత్తడం మనకు తెలిసిందే. ఆలోచనలు చురుగ్గా సాగవు. కాబట్టి ఆందోళనగా ఉన్నప్పుడు తగినంత నీరు తాగడం మంచిది. ఇక వ్యాయామం శరీరానికే కాదు, మనసుకు ఎంతగానో మేలు చేస్తుంది. వ్యాయామం చేసేవారు మానసిక ఒత్తిడిని బాగా అధిగమిస్తున్నట్లు, మంచి ఆరోగ్యంతో ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరు బయట వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది. ధ్యానం, ప్రాణాయామం మానసిక బలాన్ని పెంపొందిస్తాయి. ఏకాగ్రతతో ఒకే విషయం మీద మనసు పెట్టి శ్వాస తీసుకుంటున్నప్పుడు చికాకు పరిచే ఆలోచనలు దూరమవుతాయి. కాబట్టి విచారం, బాధ కలిగినప్పుడు కాసేపు ధ్యానం చేయటం ఉత్తమం. మనసు ఉల్లాసభరితం అవుతుంది. నలుపు రంగులో లభించే చాక్లెట్లలో మెదడుకు రక్త సరఫరాను పెంచే రసాయనాలు ఉంటాయి. తరచూ డార్క్ చాక్లెట్లు తినటం వల్ల మెదడు ఉత్తేజంగా ఉంటుంది. తరచూ నవ్వటం, అలాగే కొన్ని పెంపుడు జంతువులతో కాలక్షేపం చేయడం, రోజూ కాసేపలా బయటకు నడవడం, చాలినంత విశ్రాంతి తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం ఇవన్నీ ఆందోళనను తగ్గిస్తాయి. ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్నప్పుడు, తీవ్రమైన విచారంలో మునిగి తేలుతున్నప్పుడు భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం మేలు చేస్తుంది. శృంగారంతో గుండె, మెదడు ఆరోగ్యం పుంజుకుంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో ఆత్మీయ అనుబంధం మనసుకు కొత్త శక్తిని ప్రసాదిస్తుంది. కంచె చేను మేసిందన్న సామెత మనకు బాగా తెలిసిందే. కాపలాగా ఉండాల్సిన రక్షణ వ్యవస్థే దాడికి దిగినప్పుడు ఈ నానుడిని వాడుతూ ఉంటారు. మన శరీరంలోనూ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రూపంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ కూడా ఈ కోవలోకే వస్తుంది. మెదడులో తలెత్తే ఇన్ఫెక్షన్లను నయం చేయాల్సిన ఇమ్యూనిటీ వ్యవస్థే మరింత వాపుని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని బ్రెయిన్ ఆన్ ఫైర్గా చెప్పుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అంటే ఏంటి? ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అంటే ఏంటి? ఎన్కెఫలైటిస్ అంటే మెదడు మీద ఇన్ఫ్లమేషన్ జరుగుతోంది, దానివల్ల వాపొస్తోంది, మెదడు వాపొస్తోంది. అది ఎందువల్ల వస్తుంది? ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల. అంటే మన బాడీలో అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ పోయి బ్రెయిన్ పైన కూర్చోవడం వల్ల ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ వస్తుంది. బ్రెయిన్లో రకరకాల ఏరియాస్లో ఈ ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ ఇన్వాల్వ్ చేయొచ్చు. కొన్ని కేసెస్లో స్పైనల్ కార్డ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ కు కారణాలేంటి? ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ బ్రెయిన్ ఆన్ ఫైర్ అంటే మెదడులో కొన్ని కేసెస్లో సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే మామూలుగా బాడీలో ఎక్కడైనా డ్యామేజ్ అవుతున్నప్పుడు, అది బయట నుంచి దెబ్బ తగలడం కావచ్చు, లోపలనే ఏదైనా ఇంటర్నల్ మైలులో తేడా రావడం వల్ల బాడీలో కొన్ని టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం రావచ్చు. ఇలాంటప్పుడు ఆ అయిపోయిన డ్యామేజ్ని క్లీన్ చేయడానికి, డ్యామేజ్ ఫర్దర్గా అవ్వకుండా ఆపడానికి కొన్ని సెల్స్ అక్కడికే వస్తాయి. అక్కడికి వచ్చేసేసి కొన్ని సెల్స్, కొన్ని ప్రోటీన్స్ కలిపి ఆ డ్యామేజ్ని క్లియర్ చేస్తూ కొత్తగా డ్యామేజ్ అవ్వకుండా ఆపుతాయి. ఇది ఇమ్యూన్ సిస్టంలో ఉన్న ప్రధాన ఫంక్షన్. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుంది, ఏమీ ఇంజురీ కాలేదు, ఈ ఇమ్యూన్ సిస్టమే అబ్నార్మల్గా పనిచేస్తుంది. ఈ రక్త కణాలు, ఎస్పెషల్లీ తెల్ల రక్త కణాలు, కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ బాడీలో రావడం వల్ల ఇవన్నీ వెళ్ళి నార్మల్ టిష్యూ పైన కూర్చొని వీటంతటివే డ్యామేజ్ని క్రియేట్ చేస్తాయి. సో వీటిని ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇన్ఫ్లమేషన్ చాలా డెఫినెట్గా జరుగుతుంది. అది బ్రెయిన్ మీద కనుక సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంటే మెదడు వాపు వస్తుంది. దీన్ని బ్రెయిన్ ఆన్ ఫైర్ అంటాం. బ్రెయిన్ ఆన్ ఫైర్ యాక్చువల్గా చెప్పబడింది NMDA రిసెప్టర్ యాంటీబాడీ డిసీజ్కి. అంటే ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో రకరకాల యాంటీబాడీస్ ఉంటాయి. ఒక యాంటీబాడీ వల్ల వచ్చిన జబ్బుని బ్రెయిన్ ఆన్ ఫైర్ డిసీజ్ లాగా డిస్క్రైబ్ చేశారు. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏం కనబడతాయి మనకి అంటే, కొంతమందికి ధ్యాస తేడా రావడం, తలనొప్పి, ఫీవర్ ఇలాంటివి ముందు కనపడతాయి. దాని తర్వాత ధ్యాస తేడా వచ్చేస్తుంది, మనిషి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు, ప్లస్ ధ్యాస మెల్లమెల్లగా డ్రౌజీ అయిపోతున్నాడు. ఎన్కెఫలైటిస్లో సాధారణంగా కనపడే లక్షణాలు ఇవి. ఎక్కువ కేసెస్ ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో ఏమవుతుంది అంటే, మనిషి మెల్లమెల్లగా ఓవర్ వీక్స్ టు మంత్స్ తేడా వస్తుంది. ఇమీడియట్గా రోజుల్లో జరిగేదానికంటే కూడా ఎక్కువ కేసెస్ వారాల్లోని, నెలల్లోని తేడా చూపిస్తారు. ఎలా ఉంటాయి అంటే, కొంతమందికి మెమరీ డిస్టర్బెన్సెస్,
రీసెంట్గా జరుగుతున్న మెమరీ డిస్టర్బెన్సెస్ అంటే ఈ రోజు పొద్దున్న జరిగింది గుర్తులేదు, ఇప్పుడు మాట్లాడుతున్నది గుర్తులేదు. నేను ఒకటే కన్వర్సేషన్లో మళ్ళీ చెప్తున్నా, ఒక మాట గురించి చెప్పాను, ఒక 5 నిమిషాల తర్వాత అది చెప్పానో లేదో గుర్తులేదు కాబట్టి మళ్ళీ సెకండ్ రౌండ్ అదే చెప్పాను. సో ఇప్పుడు జరుగుతున్న కన్వర్సేషన్స్, ప్రొవిజన్స్ తీసుకురావాలి. ఒక 4-5 ఇంతకుముందు ఈజీగా 10 కూడా గుర్తుపెట్టుకొని తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు 4 చెప్పినా దానిలో 2 వస్తున్నాయి ఇంటికి. ఇలాంటి హిస్టరీతో వస్తారు పేషెంట్స్. ఇది కాకుండా ఫిట్స్, సడన్గా మాట్లాడుతూ బొమ్మలా అయిపోతారు. అసలు ఈ మెమరీ డిస్టర్బెన్సెస్లో ఇది కూడా ఒక పార్ట్ లాగా, అంటే ఆ క్షణంలో జరిగింది గుర్తుండదు. సో బొమ్మలాగా అయిపోతారు, చుట్టూతో జరుగుతుంది తెలియదు, తింటూ ఆగిపోతారు, చుట్టూతో చూస్తూ ఉంటారు. అసలు మీకు పేషెంట్కి ఫిట్ వచ్చిందని కూడా తెలియదు, అలా అనిపిస్తుంది. ఆ టైంలో మీరు మాట్లాడుతుంటే పేషెంట్ నుంచి రెస్పాన్స్ ఉండదు. లేదు, బిహేవియరే కంప్లీట్గా మారిపోవచ్చు. అంటే అబ్నార్మల్గా హాలుసినేట్ చేస్తున్నారు, ఏవో కనపడుతున్నాయి, ఏవో వినపడుతున్నాయి, దాంతో ఇలా భ్రమలు పడుతున్నారు, సైకోటిక్గా బిహేవ్ చేస్తున్నారు, విపరీతంగా అగ్రెసివ్ అయిపోతున్నారు. అగ్రెసివ్ అంటే అరుపులు కేకలు. ఇంతకుముందు చాలా సోబర్గా కామ్గా ఉండే మనిషి ఇప్పుడు అరుపులు కేకలు తిట్లు దీంతోనే నడుస్తుంది. ఇలా ఉండొచ్చు. లేకపోతే వాండరింగ్ బిహేవియర్, రెస్ట్లెస్గా అయిపోతున్నారు. కొంతమంది చెప్పిందే చేస్తుందే చేయడం. గిన్నెలు సర్దారు, అవి మళ్ళీ మొత్తం గిన్నెలు తీసి కింద పెట్టేస్తారు, మళ్ళీ వాళ్ళే సర్దుకుంటారు. లేదు, వాష్ చేశారు గిన్నెలు, మళ్ళీ వాష్ చేసిన గిన్నెలు సర్దేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ వాష్ చేసుకుంటారు. లేదు, ఊరికే కీస్ గురించి చూడడము, లేకపోతే కర్టన్స్ తీయడము పెట్టడము, బట్టలు తీయడము పెట్టడము, ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, చేయాలి అనే ఒక ఇది ఉంటుంది, చేస్తారు. చేసిన తర్వాత కాసేపు పర్వాలేదు అనిపిస్తుంది, మళ్ళీ చేయాలి అనే అర్జు ఉంటుంది. సో సైకిల్ గోస్. అలా చేసిందే చేయడం, బిహేవియర్లో ఇలాంటి మార్పులు. లేదు, ఫ్రాంక్ సైకోసిస్, కంప్లీట్గా సైకాటిక్గా కూడా బిహేవ్ చేయొచ్చు. ఇవి గనక అక్యూట్గా వస్తున్నాయి అంటే కొన్ని రోజులు వారాల్లోనే, మనిషి నార్మల్గా ఉన్నవాడు కొన్ని రోజులు వారాల్లోనే తేడా వచ్చేస్తుంది. మనిషిలో ప్రవర్తనలో కావచ్చు, సైకాటిక్ బిహేవియర్ కావచ్చు, లేకపోతే మెమరీ డిస్టర్బెన్సెస్ కావచ్చు. ఇవి అక్యూట్గా ఆర్ సబ్ అక్యూట్గా వస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడాల్సింది న్యూరాలజిస్ట్. న్యూరాలజిస్ట్తో పాటు న్యూరాలజిస్ట్ చూసిన తర్వాత మెదడుకు సంబంధించి వాపులు గట్రా ఏమీ లేవు అన్న తర్వాత ఆర్గానిక్ కాదు, ఇట్ కుడ్ బీ సైకలాజికల్, సైకియాట్రిక్కి అప్పుడు మేమే రెఫర్ చేస్తాం. మాది కాదు, ఇది ఎన్కెఫలైటిస్ కాదు అన్న తర్వాత ఇమ్మీడియట్గా సైకియాట్రిస్ట్కి మేమే రెఫర్ చేస్తాం. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ ప్రాణాంతకమా? ఎర్లీ ట్రీట్మెంట్ లేకపోతే కొంతమంది మొత్తం మెదడు కుంచుకుపోతుంది. సో కంప్లీట్గా అసలు ఏమీ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. లేదు, సెకండ్ లైఫ్ థ్రెటనింగ్ స్టేటస్ ఎపిలెప్టికస్, చిన్న ఫిట్స్ తెలియలేదు, దాని తర్వాత సడన్గా పేషెంట్ స్టేటస్తో వచ్చేసాడు. అంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ సీజర్స్ కొన్ని రోజులు నడుస్తున్నాయి, అసలు రెస్పాన్స్ రావట్లేదు, డైరెక్ట్గా రిఫ్రాక్టరీ సూపర్ రిఫ్రాక్టరీ ఉంది, మేము ఎనస్థీషియా ఇచ్చినా పూర్తిగా తగ్గట్లేదు, డైరెక్ట్ ఎనస్థీషియా ఇచ్చినా పూర్తిగా తగ్గట్లేదు. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అలాంటివి లైఫ్ థ్రెటనింగ్. అప్పటికప్పుడు ఇంత కష్టపడి ఇంత ట్రీట్మెంట్ చేసినా కొన్ని నెలల తరబడి వారాల తరబడి మనం కంటిన్యూస్గా ఐసీయూలో పెట్టుకొని మత్తు అందిస్తూ ఒకవైపు ఈజీ మానిటర్ చేసుకుంటూ పోతున్నా కూడా ఈ స్టేటస్ నుంచి పేషెంట్ బయటపడకపోతే డెత్ కూడా రావచ్చు. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ని ఎలా నిర్ధారిస్తారు? దీనికి నిర్ధారించుకోవడానికి టెస్ట్ ఏముంటాయి? ఫస్ట్ ఎంఆర్ఐ, ఏమైనా వాపు కనబడుతుందా, లేకపోతే అదే ఏరియాలో కణాల్లోని ఏమైనా కణితులు కనబడుతున్నాయి, ఇన్ఫెక్షన్ కనబడుతుంది, ట్యూమర్స్ కనబడుతున్నాయి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవేవి కనపడలేదు. ఏ ఏరియాస్ ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో ఎంఆర్ఐలో తేడాలు ఉంటాయో అదే ఏరియాలో కనబడుతుంది. దాని తర్వాత బ్లడ్ పిక్చర్స్, ఈఈజీ, బ్లడ్లో కొన్ని యాంటీబాడీ ప్యానల్స్ పంపిస్తాం. ఈఈజీలో ఏమైనా ఫిట్స్ గట్రా ఏమైనా కనబడుతున్నాయా, ఏ ఏరియాస్ ఏమైనా స్లో అవుతున్నాయా, దాని తర్వాత కాగ్నిటివ్ అసెస్మెంట్ మేమే చేసుకుంటాం. బిహేవియర్లో ఏ మార్పులు ఉన్నాయి, టాస్క్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నాడు, మెమరీ ఎలా ఉంది, విజువల్ మెమరీ ఎలా ఉంది, అంటే కంటి చూపుతో గుర్తుపట్టేది ఎలా ఉంది, మాటతో విని దాని తర్వాత గుర్తు చేసుకునేది ఎలా ఉంది, వర్బల్ మెమరీ, ఇవన్నీ అసెస్మెంట్స్ మేమే చూసుకుంటాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత అన్ని డొమైన్స్ చూసుకున్న తర్వాత ఫైనల్గా ఇది డయాగ్నోసిస్ అనుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఏది పాజిటివ్ ఉండదు, పెట్ స్కాన్ కూడా చేయాల్సి రావచ్చు, పెట్లో కూడా ఏం కనపడదు. కొన్ని కేసెస్లో క్యాన్సర్స్, ఇంకెక్కడో పెట్ చేస్తున్నప్పుడు ఇంకెక్కడో క్యాన్సర్ కనపడుతుంది, దానివల్ల సెకండరీ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంది. ఇది క్యాన్సరే డైరెక్ట్గా బ్రెయిన్లో కూర్చోదు, క్యాన్సర్ వల్ల కొన్ని కెమికల్స్ బయటికి రావచ్చు, ఆ కెమికల్స్ వచ్చి బ్రెయిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, దానివల్ల వాపు వస్తుంది. సో సెకండరీ ఎఫెక్ట్ ఆఫ్ క్యాన్సర్ కూడా కనపడవచ్చు, బయట ఎక్కడో పెట్ చేసినప్పుడు క్యాన్సర్ కనపడవచ్చు. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్కు చికిత్స ఎలా? ఒకసారి ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అని డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ మీకు కొన్ని నెలల నుంచి సంవత్సరాలు ఉంటుంది. కొన్ని కేసెస్ ఎస్పెషలీ LGI1 లేదంటే Caspar-2 యాంటీబాడీస్, రకరకాల యాంటీబాడీస్ చెప్పాను కదా, ఈ రెండింటిలోని మీకు రిలాప్సెస్ రావచ్చు. అంటే ఒకసారి ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ కూడా కనపడవచ్చు. ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో యాంటీబాడీస్ దీనికి ఇంపార్టెంట్. కొన్ని ప్రోగ్నోసిస్, కొన్ని ఇన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ అసలు రాకపోవచ్చు.
కంప్లీట్గా పేషెంట్ నార్మలే ఉంటాడు. 2 సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత కూడా పేషెంట్ అన్ని యాక్టివిటీస్ చేసుకుంటాడు. ఇంతకుముందు మెమరీ ఎంత ఉందో అంతే ఉంటుంది ఇఫ్ వీ డీల్ ఎర్లీ. కొన్ని కేసెస్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ యాంటీబాడీ పాజిటివ్ ఉందో దాన్ని బట్టి మేము చూసుకోగలుగుతాం, పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అండర్లైనింగ్ ఏంటి అంటే న్యూరలాజికల్ డిసీజెస్ అన్నింటికీ కూడా ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ కంపల్సరీ. ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే అట్లీస్ట్ మేము ట్రీట్ చేయగలిగే జబ్బా, ట్రీట్ చేయలేని జబ్బా కూడా చెప్పగలుగుతాం. ట్రీట్ చేయలేము అంటే సరే, అది అలాగే నడుస్తూ పోతుంది, మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. బట్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత ట్రీట్ చేయగలిగిన జబ్బును కూడా మనం వదిలేస్తున్నట్టే. 2-3 సంవత్సరాల తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు పెద్ద కనపడవు, రికవరీ కనపడదు. మెదడులో వాపును తెచ్చిపెట్టే ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ కు ఆధునిక వైద్యులు ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సమస్యను సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో వడదెబ్బను నివారించుకునేందుకు మంచి గంధం చెక్కను బాగా అరగదీయండి. అలా వచ్చిన గంధాన్ని ఒక చెంచాడు తీసుకుని తాగునీటిలో కలుపుకొని తాగుతూ ఉండండి. ఒంట్లో ద్రవ నష్టం తక్కువగా ఉంటుంది, వడదెబ్బ ముప్పు తప్పుతుంది.